సాఫ్ట్గా ఉందన్నమాట మెటీరియల్. దీనికి హిప్ బెల్ట్ కూడా యాడ్ చేశారు, అది కూడా ప్లెయిన్ కాకుండా మొత్తం ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చింది. మళ్ళీ ఫోల్డ్ చేయాలనిపించలేదు బద్ధకం వేసి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో ఇవాళ అయితే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇవాళ హాల్ వీడియో అయితే నేను ఇప్పుడు ఫెస్టివల్ కలెక్షన్ చూపించబోతున్నాను. మనకి ఫెస్టివల్సే కాకుండా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్, వెడ్డింగ్ సీజన్స్ ఇలా ఏదో ఒక అకేషన్ అయితే ఉంటుంది కదా. సో ఇవన్నింటికి మనకి యూజ్ అయ్యేలాంటి అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను. కుర్తీస్, కుర్తా సెట్స్ అన్ని మనం చాలా వీడియోస్ అయితే చేసాము. అలాంటి కలెక్షన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చేయాలని చెప్పి ఈసారి అన్ని డిఫరెంట్ సెట్స్ అన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ మొత్తం లెహంగాస్ అండ్ ఫ్రాక్స్ చూపిస్తాను. అన్ని చాలా బాగున్నాయి, చాలా కంఫీగా కూడా ఉంటాయి మనం వేసుకున్నప్పుడు. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇవన్నీ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. అన్ని చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి, ఎందుకంటే మనకు చాలా కలెక్షన్ అవసరం కదా. సో ఎక్స్పెన్సివ్ వెళ్ళకుండా కొంచెం సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో అఫోర్డబుల్ రేంజెస్లో తీసుకున్నాను అనమాట. ఈ కలెక్షన్ అంతా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ప్రైజెస్తో సహా చెప్తాను నేను మీకు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదనమాట నేను చూపించబోయే కలెక్షన్. అన్ని ఫోల్డింగ్స్లో అయితే లేవు, ఎలాగో ఓపెన్ చేసి చూపించాలి కదా అని చెప్పేసి నేనైతే ఆల్రెడీ చూస్తున్నాను కదా. సో ఇంకా మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టలేదు, ఎలాగో ఓపెన్ చేసి చూపిస్తాను కదా అని చెప్పేసి ఇవన్నమాట మన కలెక్షన్ అయితే. నేను 1 by 1 చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని. నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తాను. ఒక్కొక్క అవుట్ఫిట్ది, ఈ అవుట్ఫిట్ చూపించినప్పుడు అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇదైతే ఫుల్ లెంత్ ఫ్రాక్, చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. మొత్తం ఫ్రాక్ ఇలా ఉంటుంది. నెక్కి అయితే ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చేస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, అండ్ దెన్ ఈ థ్రెడ్స్ ఇస్తారు బ్యాక్ సైడ్, సో దట్ మనం టై చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే స్లీవ్లెస్ ఇచ్చేస్తారనమాట. అండ్ ఇంక ఇక్కడ ప్లీట్స్ ఇచ్చారు, కొంచెం పెద్ద ప్లీట్స్ ఇచ్చారు. అండ్ ఫ్లేర్ అయితే చాలా బాగుంది, ఇలా వస్తుంది అనమాట ఫ్రాక్ ఎడ్జ్లో అయితే. చాలా బాగుంది ఫ్రాక్, కంఫీ కూడా ఉంది, మెటీరియల్ అయితే చాలా కంఫీ ఉంది. సో ఇదైతే మొత్తం ప్లెయిన్గా ఉండడం వల్ల దీని మీదకి చాలా మంచి దుపట్టా ఇచ్చారు, ఇలా ఇచ్చారనమాట. దుపట్టా అయితే చాలా చాలా బాగుంది దుపట్టా. ఈ ప్లెయిన్ దాని మీదకి దీంతో పేరప్ చేస్తామంటే లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓన్లీ బార్డరే కాకుండా మొత్తం ఇలా ఇచ్చారనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు మధ్యలో. సో చాలా బాగుంది, ఇది వేసుకున్నాక మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ డీటెయిలింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇన్ కేస్ కనిపించకపోతే నేను క్లిప్ యాడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి ఆ వర్క్ అని చెప్పేసి. సో మనం అవుట్ఫిట్ వేసుకున్నాకైతే ఇలా ఉంటుంది. లుక్ ఎట్ ద అవుట్ఫిట్ గైస్, చాలా చాలా బాగుంది. దుపట్టా వేసుకున్నాక కంప్లీట్నెస్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. సో మనకి ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి లేదంటే వెడ్డింగ్స్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా, అన్నింటికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఎథ్నిక్ వేర్ అనమాట. టెంపుల్స్ కి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు, అండ్ ఫెస్టివల్స్ కి అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది. కలర్ కూడా మంచి డార్క్ కలర్ కాబట్టి చాలా బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఏ ఫంక్షన్ కైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు అవుట్ఫిట్ డీటెయిల్స్ గైస్, జార్జెట్ మెటీరియల్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి, అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 650 రేంజ్ లో వస్తుంది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది. సో మన నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి లెహంగా అనమాట. ఫస్ట్ ఫ్రాక్ చూసాం కదా, ఇప్పుడు లెహంగా చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మన సెకండ్ అవుట్ఫిట్. చాలా బాగుంది కదా బ్లౌజ్ అయితే. ఇది లెహంగా బ్లౌజ్ అనమాట, ఫుల్లీ స్టిచ్డ్ ఇస్తారు. అండ్ సైడ్కి అయితే జిప్ ఇస్తారనమాట, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఈ బ్లౌజ్ అయితే. ఫుల్లీ వర్క్ అనమాట, చాలా మంచి డిజైన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ ఉంటుంది, ఫ్రంట్ అయితే మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు. చాలా చాలా బాగుంది. మీకు ఈ వర్క్ డీటెయిలింగ్ అర్థం అవ్వడం కోసం నేను షార్ట్ క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇలా అనమాట, చాలా గ్రాండ్గా ఉంది, మొత్తం హెవీగా ఇచ్చారు. వెడ్డింగ్స్కి అయితే చాలా బాగుంటుంది ఇలాంటిది, ఫెస్టివల్స్కి అయినా కూడా బాగుంటుంది. సో ఇదనమాట, చాలా బాగుంది కదా. హ్యాండ్స్కి మొత్తం బ్లౌజ్కి అయితే మనకి లైనింగ్ అయితే ఇచ్చేసారు, అండ్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఇవ్వరనమాట. నేను వేసుకొని ఆల్రెడీ ట్రై చేశాను, ఇది కుచ్చుకోవడం అలా ఏం లేదనమాట, చాలా కంఫర్టబుల్గానే ఉంది. మనం వేసుకున్న వెంటనే కాసేపు అలా అనిపిస్తుంది, కాసేపటి తర్వాత నార్మల్ ఉంటుంది అనమాట. కంఫీ వైజ్ అయితే బాగుంది. సో ఇది వచ్చేసి చాలా చాలా నచ్చేసింది నాకు. బ్లౌజ్కి అయితే కప్స్ కూడా యాడ్ చేశారు దీనికి, సో దట్ మనకి ఫిట్టింగ్ బాగా నీట్గా కూర్చుంటుంది. నెక్ కూడా ఇలా ఇచ్చారనమాట కట్ వర్క్ లాగా, ఆ కొంచెం పార్ట్కి లైనింగ్ అయితే రాదు. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. అండ్ దాని లెహంగా వచ్చేసి మెరూన్ కలర్ లెహంగా ఇచ్చారు, ఇలా ఉందన్నమాట. లెహంగా మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, ఇలా ఉంటుంది లెహంగా. లెహంగా ఫ్లేర్ కూడా చాలా బాగుంది, మరీ ఇలా చిన్న చిన్న ఫ్లేర్ కాకుండా కొంచెం ఫ్లేర్గానే ఉందన్నమాట లెహంగా అయితే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో బ్లౌజ్ ఇలా వచ్చేసి దీని మీదకి ఈ బ్రైట్ కలర్ లెహంగా అయితే ఇచ్చారు. ఓవరాల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. సో ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. అండ్ దీని మీదకి దుపట్టా వచ్చేసి ఇది దుపట్టా అనమాట.
సేమ్ దుపట్టా కొంచెం గ్రాండ్గా ఇచ్చుంటే బాగుండేది. మేబీ ఇదంతా హెవీగా ఇవ్వడం వల్ల ప్లెయిన్గా ఇచ్చారేమో తెలీదు. చాలా బాగుంది ఇది కూడా. ఓన్లీ బార్డర్కి ఎడ్జెస్లో మాత్రం ఇలా ఇస్తారనమాట అంతే. మొత్తం ఇంకా దుపట్టాకైతే మొత్తం ప్లెయినే ఉంటుంది. సేమ్ లెహంగా కలర్తో ఇచ్చారనమాట దుపట్టా అయితే. ఈ అవుట్ఫిట్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు. సో ఈ అవుట్ఫిట్కి ఈ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట. హిప్ బెల్ట్కి కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది. ఓవరాల్గా స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది వర్క్ డీటెయిలింగ్. బ్లౌజ్కి ఎలాంటి హెవీ వర్క్ ఇచ్చారో అదే వర్క్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. నాకు ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చేసింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను ఈ అవుట్ఫిట్ అయితే. ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ కానీ ఆ ఎంబ్రాయిడరీ కానీ చాలా బాగా వచ్చింది. వర్క్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో బ్లౌజ్ కి నిజంగా సూపర్ ఇచ్చారు. ఈ అవుట్ఫిట్ ఇంత మంచి కాస్ట్ లో వచ్చిందంటే నిజంగా చాలా చాలా వర్తి అని చెప్పొచ్చు. ప్రైస్ అయితే 1000 రూపీస్ లో వస్తుంది. మొత్తం 4 పీస్ సెట్ అనమాట ఇది. బ్లౌజ్, లెహెంగా, దుపట్టా అండ్ హిప్ బెల్ట్ తో సహా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్. కలర్ కాంబినేషన్ అయితే నిజంగా ఎంత మంచి ఫెస్టివ్ వైబ్ ఇస్తుందంటే చాలా చాలా బ్రైట్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ అవుట్ఫిట్ అనమాట. చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్ కూడా. మొత్తం నెక్ దగ్గర యోక్ పార్ట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు, చాలా బాగుంటుంది. ఇలాంటి అవుట్ఫిట్స్ ఏవైనా కూడా మనం ప్రాపర్గా ఫిట్టింగ్ ఉంటేనే మనకు లుక్ అయితే బాగుంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. యోక్ పార్ట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. నెక్ లైన్ అండ్ హిప్ దగ్గర అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. రిమైనింగ్ పార్ట్ మొత్తం చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చేసారనమాట ఎంబ్రాయిడరీ. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ అంతే. ఎల్బో దగ్గర అయితే ఫుల్ వర్క్ ఇచ్చారనమాట. రిమైనింగ్ స్లీవ్స్ దగ్గర అంతా చిన్న చిన్న వర్క్ అయితే ఇచ్చారు. మనకి డ్రెస్ మొత్తంకి లైనింగ్ అయితే ఇచ్చేసారు. హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఉండదు, జస్ట్ ఓన్లీ పైన అప్పర్ సైడ్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రిమైనింగ్ డ్రెస్ ఫ్రాక్ మొత్తం ఇలా ఇచ్చేసారనమాట. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టారు. ఇది కూడా ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో మాత్రం ఇలా యాడ్ చేస్తారనమాట సపరేట్గా. సో ఇది కూడా చాలా బాగుంటుంది అవుట్ఫిట్. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఫ్రాక్ మీదకి అయితే మనకి దుపట్టా ఇచ్చేసారనమాట. దుపట్టా కూడా ఫుల్ వర్క్తో ఇచ్చేసారు. ఇలా ఉంటుంది దుపట్టా అయితే, చాలా బాగుంటుంది. మనం ఆ అవుట్ఫిట్ మీదకి ఈ దుపట్టా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ దుపట్టాకి ఎడ్జస్ట్లో ఇచ్చిన వర్క్ అయితే చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. ఏదో ఓల్డ్ మోడల్ డిజైన్ లాగా కాకుండా చాలా బాగుంది, ఇలా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ లో ఇంకా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్. సో ఓవరాల్ గా కలర్ ఆప్షన్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి. అండ్ డ్రెస్అప్ అయ్యాక అయితే లుక్ ఇలా ఉంటుంది. దుపట్టా అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 650 రేంజ్ లో వస్తుంది. సో మనకి 650 రూపీస్ కి ఇంత మంచి వర్క్ డీటెయిలింగ్ తో ఇంత మంచి అవుట్ఫిట్ వస్తే ఎందుకు వద్దంటాం చెప్పండి. చాలా బాగుంటుంది కదా. మన అన్ని ఎథ్నిక్ అకేషన్స్ అన్ని కూడా కవర్ అప్ అయిపోతాయి ఇలాంటి అవుట్ఫిట్స్ తోని. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్. ఇలాంటి మంచి డిజైన్ ఉన్న అవుట్ఫిట్స్ కి మనం చాలా మినిమల్ యాక్సెసరీస్ తో పేర్ చేసామంటే చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ ఒక చిన్న వాచ్ అండ్ ఒక మంచి ఇయర్ రింగ్స్ తోని పేర్ చేసామంటే వీఆర్ గుడ్ టు గో ఫర్ ఎనీ అకేషన్. చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్. సో మన నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అన్నమాట. చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫ్రాక్ అయితే. ఈ ఒక పార్ట్ మొత్తం ఇలా ఇది సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది సీక్వెన్స్ కూడా. వెల్వెట్ క్లాత్ అనమాట ఇదంతా పైన ఉన్నది. ఆ వెల్వెట్ క్లాత్ మీద చిన్న చిన్న సీక్వెన్స్ లాగా ఇచ్చారనమాట. మొత్తం ఇలా ఇలా ఉంటుంది. అండ్ ఇంకా కింద మొత్తం సాఫ్ట్ నెట్ ఇచ్చేసారు, చాలా సాఫ్ట్గా ఉంది. లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్లేర్ అయితే చాలా బాగుంది ఈ ఫ్రాక్కి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ దీనికి టాజిల్స్ కూడా ఇచ్చేసారనమాట ఇలా సైడ్లో. ఏదైనా బర్త్డే పార్టీస్కి, చిన్న చిన్న అకేషన్స్కి, పార్టీస్కి చాలా బాగుంటుంది. మంచి పార్టీ వైబ్ ఇస్తుంది. సో ఇదన్నమాట. ఈ అవుట్ఫిట్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ ఆ సీక్వెన్స్ వర్క్ వల్ల కొంచెం గ్రాండ్ గా లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అదైతే మనం ఈ లైటింగ్స్ లో నేను వేసుకున్న చోట అయితే కొంచెం లైట్ గా కనిపిస్తుంది. మంచి లైటింగ్స్ ఉన్న ప్లేస్ లో వేసుకున్నామంటే మంచిగా కనిపిస్తుంది అవుట్ఫిట్ అయితే. ఫ్యాబ్రిక్ వచ్చేసి యోక్ పార్ట్ మొత్తం వెల్వెట్ మెటీరియల్ అండ్ రిమైనింగ్ మొత్తం నెట్ క్లాత్. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 300 రూపీస్ లో వస్తుంది. చాలా చాలా తక్కువ కాస్ట్ ఇదైతే అన్ని అవుట్ఫిట్స్ కంటే. మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది. ఇది కూడా కలర్ అయితే నాకు చాలా నచ్చింది. బ్రైట్ కలర్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రాక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. ప్లెయిన్ ఫ్రాక్ రాదు, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. వీ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే. హ్యాండ్స్ కూడా స్లీవ్లెస్ ఇచ్చేస్తారు. ఇంకా మొత్తం ఫ్రాక్ మొత్తం ఇలానే ఉంటుంది కింద దాకా. ఫ్లేర్ అయితే చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితే. మొత్తం ఫుల్ గేర్ అయితే ఇచ్చేసారు. ఫ్లేర్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూపించడానికి రావట్లేదు, నేను వేసుకున్నప్పుడు మీకు ఫుల్ ఫ్లేర్ అయితే చూపిస్తాను. అండ్ దీనికి దుపట్టా ఏం రాదు, మనకి కోట్ అయితే ఇస్తారనమాట. ఈ అవుట్ఫిట్ మీదకి ఇలా ఇస్తారనమాట.
ఇలా ఉంటుంది. మనం ఈ ఫ్రాక్ వేసుకున్నాక ఫ్రాక్ మీదకి ఈ కోట్ పేరప్ చేయాలి. చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్ కూడా. అవుట్ఫిట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, లైక్ ఒక డిజైనర్ పీస్ లా అనిపిస్తుంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా ఈ కలర్ చాలా మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్, ప్రైస్ వచ్చేసి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అన్నమాట, లైక్ 450-500 రేంజ్ లో వచ్చేస్తుంది ఈ అవుట్ఫిట్ కూడా. ఈ అవుట్ఫిట్ ని మనం ఇంకోలా కూడా స్టైల్ చేయొచ్చు. ఈ కోట్ తోని కాకుండా మన దగ్గర ఉన్న దుపటాస్ తో కూడా, డిఫరెంట్ దుపటాస్ తో కూడా మనం మంచిగా పేర్ చేయొచ్చు. సో దట్ మనకి ఇంకొక అవుట్ఫిట్ లాగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ అవుట్ఫిట్ కి అయితే. ఈ అవుట్ఫిట్ కి నాకు హెయిర్ స్టైల్ కూడా చాలా మంచిగా సెట్ అయింది అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ guys? Do comment and let me know. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఈ అవుట్ఫిట్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. కలెక్షన్ నచ్చిందా లేదో కూడా చెప్పండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.